ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, యోసద ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ మూవీ మొదటి భాగం రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టింది మూవీ టీం. ఈ నేపథ్యంలోనే టీజర్ తో పాటు 2 సాంగ్స్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ 2 పాటల్లో డాన్స్ పెద్దగా కనిపించలేదు. ఎన్టీఆర్ సినిమాలోని పాటలంటే అభిమానులు ఓ రేంజ్ డాన్స్ స్టెప్లను ఆశిస్తారు. పైగా నాటు సాంగ్ తో డాన్స్ విషయంలో ఎన్టీఆర్ ఓ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. మరి ఆ పాపులారిటీని మ్యాచ్ చేయాలంటే దేవరలో అంతకు మించి డాన్స్ స్టెప్పులు ఉండాలి. అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన 2 పాటల్లో అలాంటి స్టెప్పులు లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. కానీ తర్వాత వచ్చే పాటల్లో మాత్రం ఎన్టీఆర్ డాన్స్ ఓ లెవెల్లో ఉంటుందని సమాచారం. సినిమాలో 2 డాన్స్ నెంబర్స్ పాటలు ఉన్నాయంట. ఆ పాటలో ఎన్టీఆర్ డాన్స్ అదిరిపోతుందని చెప్తున్నారు. తర్వాత రిలీజ్ కాబోయే 3 లిరికల్ పాటలో ఆ సూపర్ డాన్స్ స్టెప్పులను చూపించబోతున్నారని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. మరి రిలీజ్ కాబోయే ఆ 2 పాటల సంగీతం ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి. ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా దేవర మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తారక్ కూడా దేవర సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ కొరటాల శివ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ సినిమాని యోసుద ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 300 కోట్ల వరకు దేవర సినిమాకి ఖర్చు పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ 155 కోట్లకి కొనుగోలు చేసిందంట. ఎన్టీఆర్ కెరీర్లోని హైయెస్ట్ ఓటీటీ రైట్స్ ఈ చిత్రానికి వచ్చాయి. ఇక ఈ మూవీ అన్ని ఏరియాల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది. మూవీ బిజినెస్ లెక్కల గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ప్రచారము నడుస్తుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవ్ 130 కోట్ల వరకు ఉంటుందంట. అలాగే అన్ని భాషలకు కలుపుకొని వరల్డ్ వైడ్గా 200 కోట్ల బ్రేక్ ఈవ్ టార్గెట్తో థియేటర్స్లోకి రాబోతుందంట. ఈ లెక్కన చూసుకుంటే దేవర సినిమాకి ఈ బ్రేక్ ఈవెన్ అందుకోవటం కేక్ వాక్ అని ఫ్యాన్స్ అంటున్నారు. పాన్ ఇండియా హీరోలకి 200 కోట్ల టార్గెట్ అనేది చాలా చిన్నదని చెప్తున్నారు. ఇంటర్ మార్కెట్ రేంజ్ ఆ రేంజ్లోనే ఉంది. దేవర సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా 500కు పైగా కోట్ల కలెక్షన్స్ను సాధించి ఈజీగా దాటిస్తుంది. మినిమం యావరేజ్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ టార్గెట్ని షేర్ని సులభంగా అందుకుంటుందని భావిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఎంతవరకు కరెక్ట్ అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. మూవీ రిలీజ్కి టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో దేవర సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత దేవర సినిమాపై వరల్డ్ వైడ్గా ఎంత బిజినెస్ జరిగింది, బ్రేక్ టార్గెట్ లెక్కలు ఎంత అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తుంది. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.